సార్ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది చాలా పెద్ద బ్యాక్ ఫైర్ మళ్ళీ మామూలు కాదు, ఏంటంటే దాన్ని బూమరాంగ్ రివర్స్ వస్తుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. సో హైడ్రా పెట్టారు, మూసి పెట్టారు, దెబ్బ కొట్టింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అదే రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు కమిషన్ రిక్రూట్మెంట్ దెబ్బ కొట్టింది, అది దెబ్బ కొట్టింది. తర్వాత విద్యార్థులందరూ రివర్స్ అయ్యారు. ప్రతిదీ ఒక అడ్వెంచర్ లాగా అయిపోతుంది. అవును పాప, ఆయన మంచి చేద్దాం అని పోతే మంచికి పోతే చెడు ఎదురవుతుంది. సరే సరే, మంచి చెడు అని పక్కన పెడితే జనం వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు హెచ్సియు భూముల మీద పడ్డారు ఆ విద్యార్థులు. మామూలుగా కాదు సార్, వాళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారు. దాదాపు 70-80 మందిని అరెస్ట్ చేసి నార్సింగ్ ప్లేస్లో లాక్కెళ్ళారట, జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారు. ఘోరం. ఒక విద్యార్థి లేడీ మాట్లాడుతుంది, అరే జుట్టు పట్టుకొని లాగబోతున్నాడు. అది పోలీసులకి రకరకాలండి. పాపం కలుపుతున్న పిల్లలను కూడా కొట్టారు ఇక్కడ. ఏది ఆ గ్రూప్ అన్నప్పుడు చూసాను, అవి చూసా, నేను కూడా చూసాను. సరే ఏంటి సార్ అసలు హెచ్సియు భూములు వెనక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ అంశం ఏంటి? ఇంకో ముఖ్యంగా ఏంటంటే, మీరు ఒక అటవీ శాఖ మాజీ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ భూముల మీద కానీ అడవుల మీద కానీ అంటే వృక్ష సంపద మీద, జంతు సంపద మీద కూడా మీకు మంచి అవగాహన ఉంటుంది. సో అక్కడ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ నెమళ్ళు కానీ చాలా కూడా భయంకరంగా అరుస్తున్నాయి. ఏదో మరి ఒక లేడీ చనిపోయినట్టు పెట్టారు, అది నిజమే అక్కడిదేవో కాదో తెలియదు కానీ ఒక జింక చనిపోయిన పిక్చర్ కూడా పెట్టాడు పిల్లాడు. ఓకే, అది కూడా జరిగి ఉంటుంది. సో ఆయన మార్ఫింగ్లు ఏ సంథింగ్ మొత్తానికైతే ఈ విషయం ఇది సార్. ఏంటి సార్ అసలు మరి మీరు ఒక మాజీ అటవీ శాఖ అధికారిగా ఎలా స్పందిస్తారు దీని మీద? ఒకటి నేనేమంటానంటే, మీరు అన్నట్టు ఎన్విరాన్మెంట్ గురించి పాపం ఈయన ఆలోచిస్తున్నాడు. ఎందుకు చెరువులు రిస్టోర్ చేద్దాం అనుకుంటున్నాడు? హైడ్రా ద్వారా ఏవైతే ఆక్రమణలు తొలగించి ఏవైతే నదులు మన చెరువులను నువ్వు రిస్టోర్ చేద్దామనే కార్యక్రమం ఎందుకు పెట్టారు అంటే పర్యావరణే కదా. హైదరాబాద్ అనేది ఇవి కూడా ఉండాలి, చెరువులు ఉండాలి, ఈకో బ్యాలెన్స్, ఎకో డైవర్సిటీ ఉండాలి, ఈకో బ్యాలెన్స్ ఉండాలని పాపం ఆయన కాన్సెప్ట్. మూసి సుందరీకరణ కూడా ఎందుకు కాన్సెప్ట్? పొల్యూషన్ తగ్గించాలి, అది రివర్ని ప్యూరిఫై చేయాలి, అది టూరిస్ట్ స్పాట్ కూడా మార్చాలని ఒక మంచి సంకల్పం. మీరు అన్నట్టు అన్ని మంచి సంకల్పాలే, అది బూమరాంగ్ అవుతున్నాయి. ఏ కారణం చేద్దాం ప్రాపర్గా ప్రొజెక్షన్ చేయడం, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ కూడా నా ఉద్దేశం మీలాంటి మంచి వాళ్ళ సలహా తీసుకోకపోవడం వల్ల కూడా, అంటే నా ఒపీనియన్ చెప్తున్నా సార్, ఇందులో నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇంత సీనియరు, మీలాంటి వాళ్ళు ఏమైనా మంచి సలహా ఇప్పుడు చెప్పే వింటే పోయేది ఏముంది సార్? ఇప్పుడు మీరు చెప్తారు, వింటే పోయేది ఏముంది? అందులో మంచి మీకు అనిపించింది ఒక ఐడియా తీసుకోవచ్చు కదా, తప్పేముంది? మంచి నీకు నచ్చకపోతే వదిలే, ఇంకోటి సలహా తీసుకో, తప్పే. ఇక్కడ కూడా ఈ భూములు ఆయన చెప్పిన ప్రకారంగా బహుశా ఎప్పుడో 20 ఏళ్ల కింద ఇది టీడీపీ హయాంలోనూ ఎక్కడో అది బిల్లీరావు గారికి అలాట్ అయినాయి, ఏదో కంపెనీల కోసం అలాట్ అయినాయి అనుకుందాం. అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు అని అనుకుందాం. అది అలాట్ అయిన తర్వాత వీళ్ళకు హైకోర్టు నుంచి కొట్టేస్తే అగైనెస్ట్ ఉంటే పార్టీ పోయి సుప్రీంకోర్టులో పెట్టుకుంటే సుప్రీంకోర్టులో గవర్నమెంట్ కొట్లాడి ఆయన చెప్పిన ప్రకారమే 20 ఏళ్ల తర్వాత వాళ్ళు సాధించుకున్నారు ప్రభుత్వం. లెటర్స్ అగ్రి. ఈ 20 ఏళ్లలో ఏమైంది అక్కడ? ఈ 20 ఏళ్లలో వృక్ష సంపద పెరిగింది, వన్యప్రాణులు పెరిగాయి, జింకలు వచ్చాయి, నెమళ్ళు వచ్చాయి. ఆ పిల్లలు చెప్పినట్టు జింక చనిపోయినట్టు ఫోటో పెట్టాడు ఆ పిల్లాడు. మరి అది ఇక్కడిదా నాకు తెలియదు, బట్ పెడితే మాత్రం చాలా దారుణం, చనిపోయింది. నెమళ్ళు అయితే విపరీతంగా అరుస్తున్నాయి, వాటి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే రాత్రి 400 జేసీబీలు పెట్టి 400 అంటే రాత్రి అంతా పనిచేసి ఒక జేసీబీకి ఒక ఎకరం చాలు కదా, 400 ఒక రాత్రిలో అయిపోవాలి. ఎందుకు నీకు అసలు గవర్నమెంట్ పైన అది నిజంగా 20 ఏళ్ల లోపల కనుక అంటే డెఫినెట్లీ 20 yearsకి బోల్డ్ అంతా వృక్ష సంపద వస్తుంది. అవి వస్తే ఇది ఎకో బ్యాలెన్స్, ఎకో సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, ఫారెస్ట్ ఆఫీస్ అన్నారు కాబట్టి ఒకసారి మీరు నీళ్లు అక్కడ చెట్లు పెడితే మీ ఇళ్లలో పెట్టండి, గార్డెన్, రూఫ్ గార్డెన్ పెట్టండి, వెంటనే పక్షులు వస్తాయి, రకరకాల పక్షులు వస్తాయి అన్నీ. అంటే వాటికి ఇక అది అట్రాక్షన్, అది ఆ వాటర్, ఆ ట్రీలు అట్రాక్షన్. అక్కడ ఒక బయోడైవర్సిటీ వచ్చేసి రకరకాల జాతుల పక్షులు కానీ, నెమళ్ళు కానీ, జింకలు కానీ, అడవి పందులు కానీ, సీఎం చెప్పినట్టు గుంట నక్కలు కానీ ఉంటే ఉండొచ్చు, తెలీదు. అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ 400 acres నీకు ఎందుకు పోయి అనుకుందాం. ఇది గవర్నమెంట్ 2300 ఎకరాల, అదేమో యూనివర్సిటీ ల్యాండ్. ఆ 2300 ఇది లేదే అనుకుందాం టెంపరీగా. 2300 400 లేదంటున్నారు ఆయన లేదంటున్నారు. వీళ్ళు అంటున్నారు అది మాదే అని వీళ్ళు అంటున్నారు. సర్వే చేసి ఇగో 2300 నీది, ఈ 400 నాదే అని
వారం రోజులు ఒక కమిటీ అయిపోయి విపక్షాలు తీసుకో, ఆ పిల్లల డెలిగేషన్ తీసుకో, సర్వేయర్లు పెట్టు, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టులు పెట్టు, మాలాంటి డిఎఫ్ఓలు పెట్టు, అది చూసి వాళ్ళకు రికమెండేషన్ ఇస్తారు. పని స్టార్ట్ చేయాల్సింది 1 వీక్ ఆపి ఇచ్చేస్తే, అంటే ప్రొటెస్ట్ చేశారు కదా. అప్పుడు నువ్వు 1 వీక్ 10 days తర్వాత సర్వే ఎంత అయినాక రిపోర్ట్ ఇచ్చినాక ఇప్పుడు నాలాంటి డిఎఫ్ఓ నువ్వు పంపుతావు. డిఎఫ్ఓ ఏమంటాడు, నీదే కావచ్చు కానీ ప్రస్తుతం అడవి పెరిగింది వదిలే అంటాడు. అంతే ఎన్విరాన్మెంటిస్ట్ అదే చెప్తాడు. పోయినసారి దాన్ని అప్పుడు ఏం చేయాలి, దాన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేసి ఫెన్సింగ్ పెట్టి పబ్లిక్ విద్యార్థులు కూడా అందులో ఎంట్రీ ఇచ్చేసి హ్యాపీ. నువ్వైతే నీకు సంకల్పం అయితే హైదరాబాద్ అదే కదా. ఇప్పుడు 400 ఎకరాలు ఏం చేద్దామని ఉద్దేశం? ఆయన దాన్ని చదువులు చేసేట మల్టీ నేషనల్ కంపెనీస్కి ఇస్తాట, ఐటీ కంపెనీలకు, వాటికి వీటికి. ఆ పిల్లలు మీడియా ముందు వచ్చి చెప్తున్నారు, ఎవరికి కావాలో ఐటీ కంపెనీలు. సార్ నేనేమైనా ఇల్లు కట్టుకుంటానా, ఇదేమన్నా రేపు పొద్దున మీరు ఇక్కడ వదిలిపెట్టిపోతే నాకేమైనా గజం వస్తుందా? నేను దాని యొక్క పర్యావరణ ఇంట్రెస్ట్ మీద మా భూములని అనుకుంటున్నా, ఈ ఫారెస్ట్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అమ్మాయి మాట్లాడుతుంది. ఆమె ఇక్కడ ఈ రాష్ట్రం అమ్మాయి కాదు, అది సెంట్రల్ యూనివర్సిటీ, అది ఆల్ ఓవర్ కంట్రీ వస్తుంది. ఆ పిల్లలు అక్కడ కూర్చొని మన పిల్లలు వాళ్ళు ఆర్తనాదాలు, వాడు గుంజుకుపోయే విధానం పోలీసు. నాకైతే కాంగ్రెస్ లీడర్ని అయితే అది నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు దాన్ని ఒక 15 రోజులు ఆపేసి ఈ కార్యక్రమాలు రూల్ పక్కన వేసిన అరెస్ట్ అయిన పిల్లలు తక్షణమే వదిలిపెట్టి ఆ తర్వాత ఒక డెలిగేషన్, ఇది కమిటీ, ఆ కమిటీతో ఎక్స్పర్ట్స్ సర్వే ఇది. ఈ రోజుల్లో సైడ్ ఇట్లా కూర్చుంటే వాడు మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మనకుంది హైదరాబాద్, వాడికి చెప్తే 10 ఏళ్ల కింద ఎట్లుంది, 20 ఏళ్ల కింద ఇట్లుంది, గ్రాఫ్ ఇచ్చేస్తాడు, గ్రాఫ్ ఇస్తాడు. నీ ఇల్లు ఇప్పుడు నేను నా గూగుల్లో దిలీప్ కుమార్ హౌస్ అంటే వస్తుంది, ఇట్లా వస్తుంది. అందులో చెట్లు కూడా వస్తున్నాయి, ఎక్స్పాండ్ చేసి చూస్తే ఆ చెట్లు కనబడుతున్నాయి. నీకు 20 years కింద ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కనపడదా? ఆ సర్వే ఎక్కడుందో కనపడదా? నీకు విదిన్ 1 week తెలిపోద్ది. సపోజ్ ఒక ఫారెస్ట్ ఆఫీసరే అందులో పిల్లలే వచ్చి, లేదు సార్ అది మీదే అయినా సరే దాన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయండి సార్, అది ఫారెస్ట్ గురుతుందంటే వదిలేయి. అరే పో కేసీఆర్ దగ్గర 1000 కోట్లు 1000 ఎకరాల భూములు లేని కేటీఆర్ను కేసీఆర్ను నువ్వే కదా ఇది పీసీసీ చీఫ్గా అడ్డగోలు తిట్టావు, అది పట్టుకోరాదు. పోయి ఎక్కడ ఫెన్సింగ్ పెట్టాడు చూసి ఆ 400 ఎకరాల ముందు తీసుకొని ఈ మల్టీనేషనల్ కంపెనీకి ఇస్తే పాయ ఉన్నాయా లేవా? నువ్వు లేకపోతే ఎందుకన్నావు మరి అన్నావు కదా. నువ్వు ఎక్కడ చూడు రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్ ఉంది ఈ ఫ్యామిలీకి అన్నావు, నువ్వు అని విజువల్స్ అన్నావా లేదా? అక్కడ పట్టుకో ఫస్ట్. అసలు ఏ 300 ఎకరాలు ఫెన్సింగ్ పెట్టాడో ఆ చుట్టుపక్కల రాయలసీమ వాళ్ళు కట్ట ఇక్కడ ఫెన్సింగ్ పెట్టిన 400 ఎకరాలని మొన్న ఎవడు చెప్పాడు, నాకు చెప్పాడు మొన్న. వాడు ఫెన్సింగ్ పెట్టుకున్నాడు సార్ అక్రమంగా. ఖమ్మంలో ఉన్న ఎంప్లాయీస్ అంతా తలా 300 గజాలు కొంటే బోర్డు పెట్టి గన్మ్యాన్ పెట్టి కాపలా పెట్టారు సార్, 300 మంది గుండాలన్నారు, మేము బోలేకపోతున్నాడు ఒకటి వచ్చి ప్లాట్ కొనుక్కున్నాడు ఎప్పుడు 20 ఏళ్ల కింద. యు నాట్ ఏబుల్ టు గో బికాస్ ఫ్యాక్షన్ లీడర్స్ తీసుకో 300 లాక్కొని వాళ్ళు రెడీ ఉన్నారు ఆ ఖమ్మం వదులుకోవడానికి. వాడు డబ్బులు వాడికి ఇస్తే వెళ్ళిపోతాడు. 300 ఎకరాలు వీడి దగ్గర లాక్కొని, వీడిది కాదుగా గుండాయుధం కదా, తీసేసుకొని ఆ 300 ఎకరాలు ముందు ఇచ్చేసే మల్టీనేషనల్ కంపెనీస్. అది కూడా దీని పక్కకే ఇక్కడ ఉంది, కావాలంటే నేను ఇస్తాను టాటా ఆ 300 acres. అది ఇదెందుకంటే బాబు, ఆ పిల్లలు ఏంది, ఆ ఏడుపులు ఏంది, ఆ పక్షులు అసలు ఇప్పటికే. మీరు డిఎఫ్ఓ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎస్, నేను కూడా ఒక పర్యావరణవేత్తనే, మాజీ అటవీ అధికారినే కాబట్టి చెప్తున్నా. అది నిజంగా కనుక పక్షులకు నిలయమైతే, జింకలకు నిలయమైతే, నెమళ్లకు నిలయమైతే వదిలిపెట్టు. గవర్నమెంట్ పని అది కదా, నీ హైడ్రా పనేదే, నీ మూసీ పనేదే. ఎక్కడో ఎందుకు ఇక్కడ ఎదురుగున్నదాన్ని నువ్వెట్లా బుల్డేర్ పెట్టి చెట్లు కొడతావు? అసలు చెట్లు కొట్టడానికి పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతున్నాను. చెట్లు కొట్టడానికి ఒక్క చెట్టు కొట్టడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. నువ్వు తీసుకున్నావు ఆ పర్మిషన్ కొట్టడానికి? ఎవడు పెట్టాడు ఆ బుల్డోజర్? అక్కడ ఎట తీసాడు? ఫారెస్ట్ అధికారులు అడగండి ఫోన్ చేసి, అక్కడ ఉన్నట్టు చెట్లు కూల కొట్టడానికి మీకు పర్మిషన్ అప్లై చేశారా? అయిపోయా, నువ్వే ఇల్లీగల్ చేస్తుంటివి. ఫారెస్ట్ ఆఫీస్ నిలబెట్టి అక్కడ ఆయన కూడా పెట్టింది కొట్టాలని కొట్టదలుచు. సో గతంలో బకాసురులాగా రేవంత్ ఎవరు మన కేసీఆర్ గారు భూములన్నీ ఆక్రమించారు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఆక్రమించాడు 100 ఎకరాలు. వీడు అసలు ఆ మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వెంచర్లో వాడికి ఒక ఫ్లోరు, మనం ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక ఫ్లోర్ మార్టిగేజ్ చేయాలి, ఇది రిజిస్ట్రేషన్ అధికారులు. అదే పద్ధతిలో ఒక ఫ్లోర్ నీకు మార్టిగేజ్ చేసేపాడు పర్మిషన్ ఇవ్వలే ఆ కుటుంబానికి. ఎన్ని అపార్ట్మెంట్స్లో మార్టిగేజ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఎక్కడ రియల్ ఎస్టేట్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టి లేఅవుట్ చేయాలంటే అక్కడ భూమిలు 10% ఇవ్వాలి ఆ ఫ్యామిలీకి. రూమర్ అది, నేను కదా నువ్వు కూడా అన్నావు అన్నమాట. పట్టు ముందు అసలు ఎక్కడనే రియల్ ఎస్టేట్ దందాలని తీసి అవి పట్టాలా ఫస్ట్. ఆయన అన్నాడు కదా సార్, ఆయన ఎక్కువ చెప్పాడు కదా. మేము ముందు అసలు కలుగులో దాక్కున్న ఎలకని లాగుతున్నాడు. ఈ హైదరాబాద్ సంగతి దేవుడు కాదు, యూనివర్సిటీ కూరండి వదిలే ముందు అక్కడ పడి ముందు లాగితే 1000 ఎకరాలు ఈజీగా దొరుకుతుంది 15 రోజుల్లో. అక్కడ పెట్టు నీ మల్టీనేషనల్ అని అంటున్నా. నా అభిప్రాయం, నువ్వు లీగల్గా కరెక్ట్ కావచ్చు, భూమి నువ్వు నిజంగా గెలిచి ఉండొచ్చు సుప్రీంకోర్టు ద్వారా. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? హైదరాబాద్ యూనివర్సిటీ పక్కకు ఉంది, ఆ పిల్లలు
ఇది మాది అనుకుంటున్నారు. అందులో రకరకాల వైవిధ్యం ఉన్నటువంటి జీవ సంపద ఉన్నది. ఎట్లా ఉందని, పైగా అందులో వనమూలికలకు సంబంధించిన చెట్లు కూడా ఉండకపోని అదేలేండి కనపడుతుంది అక్కడ. జింకలు కొట్టినట్టు ఆ నెమళ్ళు అరుచుకుంటూ లేచి ఎగిరిపోవడం నేను హ్యావ్ సీన్ విజువల్స్. కానీ అది ఫారెస్ట్ ఆఫీసర్కి బాధపడ్డా, అరే పాపం వాటిని భూమి అసలే ఆ జీవరాశులకు మనకు ఏం లేకుండా చేస్తే మీకు తెలుసు ఆదిలాబాద్లో అక్కడ ఇక్కడ నిజామాబాద్లో ఇక్కడ రంగారెడ్డి దగ్గర చిరుతపులు రోడ్ల మీదకి వస్తున్నాయి, మనుషులు అటాక్ చేస్తున్నాయి ఆదిలాబాద్లో. ఎందుకు నువ్వు వాటి అడవులు కొట్టేస్తున్నావు పోయి, వాటి హౌస్ లేదు, హౌస్ లేక నీ హౌస్కి వచ్చింది అది. మొత్తం టోటల్గా ఇండియా వైడ్గా ఇన్ని వేల చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి అడవులు నరికేశారండి సార్. ఇట్లా ఎటు పోవాలి వాడు, ఆ పులి ఎటు పోవాలా, చిరుతపులు ఎటు పోవాలా, సింహం ఎటు పోవాలి, అందుకని నీ దగ్గరకు వస్తుంది. ఎవరి తప్పది, మనదే కదా. సో మనం ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద బ్రహ్మాండమైన కాసు బ్రహ్మాండ పార్క్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ పెట్టారు, దాని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేశారు. సిటీ సెంటర్లో ఎంత కాస్ట్లీ, 300 ఎకరాలు తక్కువ లేదు. నిజాం దగ్గర నుంచి కొట్లాడి మన గవర్నమెంట్ గెలిచింది అప్పట్లో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ గెలిచింది. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ వాస్ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్. నేను సర్వీస్లో ఉన్నా అక్కడ 25 ఏళ్ల కింద. నేను కూడా నా యూనిఫామ్ వేసుకొని వచ్చి ఇక్కడ కావలిలో పడ్డా వాటికి. అప్పుడు అంతా ఫెన్సింగ్ పెట్టుకున్నాం అందరు కలిసి, పోలీసు మేము పెట్టి ఆ ఎకరాన్ని కాసు బ్రహ్మాండ పార్క్ అని ప్రకటించారు. రోజు ఎంతమంది వాకింగ్ పోతారు, అందులో ఎన్ని నెమళ్ళు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ రోడ్డు మీదకి వస్తాయి సార్ బయటకి. అదే పద్ధతిలో ఇక్కడ ఇంకా దూరంగా ఉన్నది ఇది. అక్కడ కూడా 340 ఎకరాలు కాకుంటే ఫెన్సింగ్ పెట్టిపోయి పేరు పెట్టు ఒకటి, ఏదో రెడ్డి గారి పేరు పెట్టి మాకేం ఇబ్బంది లేదు, పెట్టి ఎవరిదో ఒకటి ముందని కాపాడుకుంటే చాలు. కాపాడి మాకు పాస్ ఇస్తే మేము కూడా వాకింగ్ పోయేస్తాం అందులో అంటున్నా నేను. తప్పు ఇది, కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే ఈ మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయో తెలియదు, కానీ ముందైతే అని ఒక నాశనం పట్టిస్తున్నారు పరిస్థితి కనపడుతుంది. సరే చూద్దాం సార్, మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, దేని వరకు వెళ్తుందో చూద్దాం. ఐ హ్యావ్ మై ఫుల్ సింపతీస్ ఫర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఆ కన్సర్న్ ఉండటం, ఆ విధంగా వాడు పోరాడటం మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమాలు గడ్డ అంటేనే ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కానీ ఏదో ఒక రకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఓయూ, కేయూ, ఇతర యూనివర్సిటీస్ లో తెలంగాణ విద్యార్థులు, ఇక్కడ అది కాదు దేశవ్యాప్తంగా ఎంటైర్ కంట్రీ నుంచి వస్తారు కదా. సెంట్రల్ యూనివర్సిటీ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంట్రీ అది. అవును, ఆ పిల్లలు హిందీలో అట్లా మాట్లాడుతున్నారు. అవును, వేరే ప్రాంతం అంటే వేరే ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వేరే దేశాల నుంచి వస్తారు. ఫేమస్ యూనివర్సిటీ అది. హరిగోపాల్ సార్ నేను మాట్లాడుతున్నాడు, అద్భుతంగా చెప్పాడు, ఇది కాపాడాల్సిందే, పిల్లలను ఇలా చేయకూడదు తప్పు అని. ఆయన ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ రిటైర్ అయ్యాడు, ప్రొఫెసర్ హరిగోపాల్. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ కూడా గుమ్మడిదల అవతల కూడా డంపింగ్ యార్డ్ విషయంలో కూడా చాలా అది కూడా చాలా అన్ఫార్చునేట్. ఆయన కాన్సెప్ట్తో మంచి చేయాలనుకుంటున్నాడు. మీరు అన్నట్టు ప్రతి మంచి అనే ఇంటెన్షన్తో మొదలు పెడితే అది కాస్త బూమరాంగ్ అయితే. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలియదు కానీ సార్, నిజంగా ఆయన మంచి చేస్తున్నాడు, చేయాలనుకుంటున్నాడు, కానీ అది రివర్స్ ఎందుకు అవుతుందో అర్థం కాదు. దాని మీద అసలు ఆయన ఒక నిజంగా మీరు అన్నట్టుగా కమిటీ వేసి ఏంట్రా బాబు విధానాలు ఏంటనేది ముందు చూసుకో, ఏం చేయాల్సిన కమిటీ వేసి పడేవి. అవును, ఓ 15 రోజులు టైం, 4 రోజులు టైం, వాడు రిపోర్ట్ ఇచ్చినాక మొదలు పెట్టరాదు. ఏమైంది ఇప్పుడు డిపిఆర్ లేదనే కదా ఆ కమిటీలో విపక్షాలు కూడా చేర్చు అభిప్రాయం మూసి సుందరీకరణ చలోరా, సిపిఎం బీఆర్ఎస్ కూడా రమ్మను, ఎంఐఎం కూడా రమ్మను చెప్పు. ఏం చెప్తారు ఇనుభై దాన్ని తోసేయి. ఆల్ పార్టీ నచ్చకపోతే మెజారిటీ సభ్యుల నిర్ణయంతో తోసిపారేదాన్ని, తోసిపారే స్టార్ట్ చేయరు. అది ఏ తప్పేముందంత, మనందరం ఒకటే కదా. ఓ రోజు వాళ్ళ అధికారంలో ఉంటాడు, ఓ రోజు మన అధికారంలో. అధికారం ఎవరికి శాస్త్రం కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.